అంటే మళ్ళీ ఈ యొక్క వివేకానంద హత్య కేసుని మళ్ళీ పునఃప్రారంభించాలని ఒక ఎంపీలకి ఈవిడ సునీత గారు లేఖ రాశారు. మా పోరాటం అని చేస్తుండిద్ది, రిజల్ట్ అయితే రావట్లేదు. వచ్చిద్దేమని ఎదురు చూస్తూ ఉన్నాము. వస్తుంది, ఎప్పుడొకప్పుడు న్యాయం అనేది గెలుస్తుందనే నమ్మకం ఉంది. కాబట్టి పాత్రధారుల వరకు విచారణ చేశారు, సూత్రధారి ఎందుకని విచారణ చేయలేదు అనేది ఆవిడ యొక్క. ఎవరండి గొడ్డలు తీసుకొని వేసిన వాళ్ళు, గొడ్డలు తీసుకొని నరికించిన వాళ్ళు అందరూ బయట ఉంటే అదే అంటున్నారండి ఆవిడ. గొడ్డలు తీసుకున్న వాళ్ళతో వాళ్ళతో పాటు నేను కూడా తిరుగుతున్నాను. నరికిన వాళ్ళు బయటే ఉన్నారు, నరికించిన వాళ్ళు బయటే ఉన్నారు, అబద్ధాలు ఆడిన వాళ్ళు బయటే ఉన్నారు, డబ్బులు పంచిన వాళ్ళు బయటే ఉన్నారు, అందరూ బయటే ఉన్నారు కదా. వాళ్ళు నరికిన వాళ్ళు కోర్టుకు వెళ్తున్నారు, ఏమో కోర్టుకు వెళ్తుంది, ఇంకేముంది అసలు. అందుకని ఆమె అడిగేది ఏంటంటే ఢిల్లీ ఎంపీలందరికీ చేసి మీరు మాకు న్యాయం చేయండి అనేటువంటి ప్రయత్నం చేస్తుంది. సునీల్ యాదవ్ కొంచెం ముందుకు వచ్చాడు, దస్తగిరి వెనకబడ్డాడేంది. దస్తగిరి ఫస్ట్ అసలు ఎప్పుడు మారింది దస్తగిరి, అది కదా వెనకబడ్డాడు. ఈ మధ్య సునీల్ యాదవ్ ఏమన్నా స్వింగ్లోకి వస్తున్నాడు, దస్తగిరి వెనకబడుతున్నాడు. అజిత్ గారు బైట్స్ ఉన్నాయండి, బైట్స్ ప్లీజ్. తండ్రిని కళ్ళ ముందు తను అంత క్రూరంగా చంపేసరికి ఏ కూతురికైనా ఆ బాధ ఉంటుంది. అందులోని సొంత మనుషులే చేశారు ఈ పని అనేసరికి ఇంకా పెయిన్ ఎక్కువగా ఉంటుంది. ఇవే ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ నుంచి మేము ఇవ్వాల్సిన సపోర్ట్ అంతా మేము చేస్తున్నాం, మేము సహకరిస్తున్నాం ఎంక్వైరీకి. 5 సంవత్సరాలు సొంత అన్నయ్య ఉన్నాడు సీఎం గా. లాస్ట్ 5 years ఆ గోల్డెన్ పీరియడ్ మొత్తం పోయింది. సో అందుకే లేట్ అవుతుంది అన్న బాధ. అట్ ద సేమ్ టైం లాస్ట్ ఆవిడ ఎంత బాధపడ్డారన్న సంగతి కూడా వాళ్ళ ఫాదర్ జన్మదిన సందర్భంగా మాట్లాడటం అనేది నిజంగా ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, ఎటువంటి వ్యక్తిని లాస్ట్ 5 సంవత్సరాలు సీఎం చేశారన్న సంగతి కూడా. చాలా సుదీర్ఘ న్యాయ పోరాటం చేశారు సునీత గారు. వాళ్ళకి ఎప్పుడు మా మద్దతు ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాల్లో ఈ విషయం ప్రస్తావించారు. కరెక్ట్ గా జరగాలి ఆ ప్రోబ్ తో పాటు జ్యుడిషియల్ ఉన్న కేసుని కూడా తొందరగా పరిష్కారం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. అదే విధంగా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు, ప్రభుత్వం కూడా ఆ విధంగా అండగా నిలబడాలి. మేడం గారు ఉన్నారండి, అజిత్ గారు. వంశీ గారు, ఒకటి అంటే సునీత కరెక్ట్గా వివేక ఈ సిబిఐ ఎంక్వైరీ పూర్తి ఎక్కడ ఆగిపోయిందంటే వంశీ గారు మనందరికి కూడా తెలిసిన విషయమే. 5:30కో 5:15కో అక్కడ ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేనిఫెస్టో కమిటీ మీటింగ్ జరుగుతోంది, స్ట్రాటజీ మీటింగ్ జరుగుతున్న సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సడన్గా బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చి చిన్నాయన ఈజ్ నో మోర్ అని అన్నారని అనేది ఆ రోజు అజయ్ కల్లాం గారు చెప్పిన ఒక సాక్ష్యం వంశీ గారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన నేను ఇలా చెప్పలేదనో లేదంటే నాతోటి రాంగ్గా రికార్డ్ చేసుకున్నారనో ఆయన కోర్టుకు వెళ్ళారు, అది అక్కడ ఆగిపోయింది. అదేవిధంగా అవినాష్ రెడ్డి దగ్గరికి వెళ్ళేసరికి ఛార్జ్ షీటు దర్యాప్తు చివరి అంశం అవినాష్ రెడ్డి దగ్గరికి వెళ్ళేసరికి ఆగిపోయింది వంశీ గారు. ఆ రెండింటి దగ్గర ఆగిన దర్యాప్తుని అలానే సిబిఐ పూర్తి చేసి కోర్టుకి సమర్పించింది. అంతకు మించి ముందుకెళ్ళలేదు వంశీ గారు. కానీ ఈ విషయాలు రెండూ కూడా ఖచ్చితంగా దీనికి సంబంధించి అంటే పాత్రధారులు దొరికారు, సూత్రధారులు అనేక సార్లు ఆ పాత్రధారులతోటి అవినాష్ రెడ్డి నిరంతరం సమావేశాలు అయ్యారు. ఆ చనిపోయే ముందు కూడా ఆ వివేక హత్యకి ముందు కూడా వాళ్ళు అవినాష్ రెడ్డి తోటి సమావేశాలు అయ్యారు. ఇక్కడ అవినాష్ రెడ్డి రోల్ అనుమానంగా ఉంది కాబట్టి ఆయన విచారించాలి అని తెలంగాణ హైకోర్టుకి సిబిఐ చెప్పింది. అదేవిధంగా ఈవెన్ అజయ్ కల్లాం విషయం జగన్మోహన్ రెడ్డి గారు 5 గంటల ప్రాంతంలో చెప్పిన విషయం కూడా చెప్పింది వంశీ గారు. కానీ ఆ అంశాలు రెండు కూడా దర్యాప్తులో సుప్రీంకోర్టుకి సమర్పించిన అంశాలు లేవంట వంశీ గారు. ఎస్ చెప్పండి. ఎక్కడైతే సునీతగా న్యాయం జరగాలో, ఎక్కడైతే హత్య చేసినటువంటి నిందితులకి చర్యలు పడాలో కరెక్ట్గా అక్కడ ఆగిపోద్ది అండి న్యాయస్థానంలో. సిబిఐ దర్యాప్తు కూడా అక్కడే ఆగిపోయింది, అన్ని అక్కడే ఆగిపోతుంది. అక్కడికి వెళ్ళి స్పీడ్ బ్రేకరో లేదంటే ఒక పెద్ద బ్యారియరో ఏదో అడ్డం పడుతుంది, ఆగిపోతుంది వంశీ గారు. అక్కడేదో ఆటం బాంబు ఉన్నట్లుందండి. ఏదైనా పూజలు చేస్తే బాగుండిద్దేమో, అడిగి చూస్తే పోయిద్దేమో. అదృశ్య శక్తి, అదృశ్య శక్తి కాదండి. ఇప్పుడు మీకు అర్థం అవుతుంది, రాజుగారికి అర్థం అవుతుంది, కామన్ మ్యాన్ అందరికి అర్థం అవుతుంది ఏం జరిగింది, ఎక్కడ ఆగుతుంది అనేది. మరి న్యాయస్థానాలకి అర్థమయ్యే విధంగా ఎందుకు ప్రజెంట్ చేయలేకపోతున్నారు, ఎందుకు ఫైల్ చేయలేకపోతున్నారు కేసు అనేది కూడా చర్చనీయాంశమే. అంటే న్యాయమూర్తి గారికి కరెక్ట్గా దాన్ని రిప్రజెంట్ చేయాలి కదా. వాళ్ళకి 1000 కేసుల నేపథ్యంలో ఈ కేసు ఎక్కడో మిస్ అయిపోతుండిద్దాము.
దర్యాప్తును ఇంకా మేము ఫర్దర్ చెయ్యాలి అని అన్న సిబిఐ ఎందుకు అక్కడి నుంచి ముందుకెళ్ళలేదు ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో వారి మీద అనేక ఒత్తిళ్లు వచ్చినాయి కాబట్టి చెయ్యలేకపోయారు. ఇప్పుడు వాళ్ళు చెయ్యాలి అని అనేది ఆ డిమాండ్ చేయమని దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీలందరికి కూడా సునీత రక్షాబంధన్ సందర్భంగా ఒక అన్యాయానికి గురైన సోదరిగా నేను లేఖ రాస్తున్నానని దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీలందరికీ లేఖ రాశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎమ్మెల్సీలకి ఎమ్మెల్యేలకి వారితో పాటు వివిధ పార్టీల నాయకులకి అందరికి కూడా లేఖ రాశారు వంశీ గారు. అంటే దేశవ్యాప్తంగా కూడా ఆమె న్యాయం కోసం ఎక్కని గడప లేదు అని అనేది అక్కడ అర్థమవుతోంది వంశీ గారు. ఓకేనండి రైట్ అండి.